పుష్పానే పాందో మహాలక్ష్మీ దేవత ప్రదాన. ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి నీటిని విడుదల చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పూజలు నిర్వహించి మోటార్ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం తాడిపూడి ఎత్తిపోతల జలాలను కూడా విడుదల చేశారు. గోదావరి నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా మళ్లింపు ప్రారంభించారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి పురుషోత్తపట్నం నుంచి కూడా గోదావరి జలాలను విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పంపులు రిపేర్లో ఉండేవని, ఇప్పుడు వాటిని మంచి కండిషన్లో పెట్టి పట్టిసీమను ప్రారంభించామని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అలాగే ముందు చూపుతో పనిచేస్తూ నీరును ఆఖరి ఎకరానికి వెళ్లే విధంగా పనిచేస్తామని అన్నారు. ఈరోజు గోదావరి వరదకు సంబంధించినటువంటి దగ్గర ఈరోజు 55,000 క్యూసెక్కుల నీరు ఈ యొక్క గోదావరి ఫ్లడ్ వాటర్ స్పిల్వే మించి సముద్రంలోకి పోతున్నటువంటి దశలో ఇప్పుడే మనం చూసారు. ఏదైతే పట్టిసీమ సంబంధించినటువంటి పంపులు ఏదైతే 24 పంపులు ఉంటే మరి గతంలో ఎప్పుడు కూడా సగం రిపేర్లు ఉండే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ ఈరోజు 24 పంపుల్ని కూడా ఓఎన్ఎం ద్వారా మెయింటెనెన్స్ ఇచ్చి వేళ కండిషన్లో పెట్టి వేళ పట్టిసీమను ప్రారంభించాం. అదేవిధంగా ఏదైతే తాడిపూడి రిజర్వాయర్ని దాన్ని ఈరోజు మరి ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి ఏదైతే అప్లాండ్కి సంబంధించి పుష్కర ఎత్తులకు పోతకు సంబంధించి కూడా ఇప్పుడే వెళ్ళి అక్కడ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. అంటే ఈ రకంగా ఖరీఫ్ సీజన్ రావడానికి ముందుగానే మరి ఈవేళ జూలై మొదటి వారంలోనే ఈ యొక్క ఎత్తిపోతల పథకాలను మేము ప్రారంభించుకుంటున్నాము అని అంటే ఒక ప్లానింగ్, ఒక సిస్టము, ఒక ప్రణాళిక ఉండడం వల్ల ఇవి సాధ్యమవుతుంది. అంటే ఈ రోజే మేము ప్రారంభిస్తున్నాము అని అంటే దీనికి ముందు ఒక 5-6 నెలల నుంచి ఏదైతే మెయింటెనెన్స్కి కానీ ఆ రిపేర్స్కి కానీ మరామతులు కానీ ఏవైతే అవన్నీ కూడా చేసుకుంటూ ముందు చూపుతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఇక పట్టిసీమలో వదిలిన నీరంతా కూడా ఏదైతే ఇక పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి కృష్ణా నదిలో కలుస్తుంది. మొన్న బుడమేరు డైవర్షన్ ఛానల్కి సంబంధించి 3 గంటలు పడ్డాయి. ఆ రోజు మనం యుద్ధ ప్రాతిపదికన ఆ గంటలు మనం పూడ్చగలిగాం పెద్ద పెద్ద రాళ్లతోటి. అంచేత అక్కడ సీపేజ్ అవుతుంది. అందుకని ఈవేళ పట్టిసీమ నీరు ఆ యొక్క సీపేజ్ ద్వారా మళ్ళీ బయటకు పోకూడదని మొన్ననే 23 కోట్ల రూపాయలు పెట్టి ఈ పట్టిసీమ ప్రారంభానికి ముందే ఈవేళ బుడమేరు డైవర్షన్ ఛానల్ దగ్గర గతంలో పడినటువంటి 3 గంటలను పూడుస్తూ 365 మీటర్ల సీసీ వాల్, చైనా వాల్ మాదిరిగా సీసీ వాల్ని అక్కడ నిర్మాణం చేసి మరి ఒక చుక్క బొట్టు కూడా వేస్ట్ అవ్వకూడదనే ఉద్దేశంతో. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి మా వరకు కూడా ప్రతి ఒక్కరం కూడా అట్లా చిత్తశుద్ధితో ముందు చూపుతో పనిచేసి ప్రతి నీటి చిక్కుని, ప్రతి నీటి బిందువును కూడా రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా, ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి విధంగా, ఆఖరి రైతుకి చేరుకునేటువంటి విధంగా పనిచేస్తాం.